ఇస్తాడా నీకు ఎప్ప వేణం సార్ ఒక్కరోజు చాలు సార్ అని సరే సరే సార్ ఎప్పుడు చెప్పు వేరే డేట్లో అడ్జస్ట్ చేసి నీకు ఇచ్చేస్తా అంటాడు ఆయన. అంతే తప్పించి నన్ను ఏ రోజు రిస్ట్రిక్ట్ చేయలేదు. నా కోసం హెయిర్ కట్ చేయకుండా సంవత్సరం ఆగిపోయాడు ఆయన. మణిరత్నం గారు సినిమా వదిలేసుకున్నాడు. ఎందుకు డార్లింగ్ అంటే ఐ లవ్ యూడా నీకోసం చేస్తానని చెప్పాడు. అంతే. లవ్ యూ సార్, లవ్ యూ ఫర్ దట్. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా చేద్దాం సార్, ఈసారి డైలాగులు ఉండవు మీకు. అంతే. నెక్స్ట్ క్రాంతి గురించి చెప్పాలి. క్రాంతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్. ఈ సినిమా స్టార్టింగ్ తీసుకున్నప్పుడు తను ఎలా పెర్ఫామ్ చేస్తాడు ఏంటి ఇలా చాలా డౌట్స్ ఉండేవి. ఎందుకంటే ఒక విక్కీ అనే క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ చేయడానికి చాలా అగ్రెషన్ కావాలి, తనకి కోపం కావాలి, అతనిలో అంటే హీరో మీద ఒక ఎవర్షన్ కావాలి. ఇదంతా తను చేయగలడా, తను చూపించగలడా అని చాలా ఆలోచించాను. బట్ డేస్ గడుస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, తెలియలే. సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. అసలు ఎక్కడ చిన్న చిన్న 0.01% కూడా మాకు అనిపించలేదు తను విక్కీ క్యారెక్టర్కి సూట్ అవడమని. ఎందుకంటే హీ డన్ ద 100% ఎఫర్ట్ అండ్ హీ గివెన్ ద 100% ఎఫర్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ క్రాంతి, లవ్ యూ సార్. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఒకటే మాట చెప్తా.